సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 37వ సర్గము. కైకేయి స్వయముగా తెచ్చి ఇచ్చిన వల్కలములను రామలక్ష్మణులు ధరించుట. సీతాదేవి నారచీరలను ధరించినప్పుడు అచ్చట ఉన్న అంతఃపుర స్త్రీలు దుఃఖపడుట. ఈ సందర్భమున వశిష్ఠుడు కైకేయిని మందలించుట. అంతటా వినయ విధేయతలు గల శ్రీరాముడు మంత్రులలో వృద్ధుడైన సిద్ధార్థుని మాటలను విని తన తండ్రి అగు దశరథునితో వినమ్రుడై ఇలా అంటున్నాడు. ఓ మహారాజా, సర్వసుఖములను విడిచిత్తిని. వనములలో ఫలమూలములే నాకు ఆహారము. అన్ని విషయములయందును ఆసక్తిని వీడనాడిన నాకు ఈ చతురంగ బలాదులతో పని ఏమి? శ్రేష్టమైన గజమును దానము చేసినవాడు దాని నడుమునకు కట్టిన త్రాడుపై మోహపడుట వ్యర్థము. ఒక మహాగజమునే విడిచిన వానికి దాని త్రాడుపై ఆసక్తి ఎందులకు? ఓ జగత్పతి, సజ్జన శిరోమణి, అట్లే మీరు నా వెంట పంపదలుచుకొనిన సేనలు, వస్తువాహనములు, ధనధాన్యములు మొదలగునవి నాకెందులకు? వాటినన్నింటినీ భరతునకే ఇచ్చివేయుచున్నాను. సేవకులు నా కొరకై వల్కలములను తెచ్చి ఇచ్చిన చాలును. 14 సంవత్సరముల కాలము వనములలో నివసించుటకై వెళ్ళుచున్న నాకు ఒక పలుగును గంపను ఇప్పించిన చాలును. అంతటా కైకేయి నారచీరలను స్వయముగా తీసుకొని వచ్చి ఎగ్గుసిగ్గులు లేక జనుల సమక్షమున ఇదిగో వీటిని ధరింపుము అని శ్రీరామునితోటి పలికింది. అప్పుడు మానవోత్తముడైన శ్రీరాముడు కైకేయి నుండి నారచీరలను తీసుకున్నాడు. తరువాత అతడు తాను ధరించి ఉన్న మేలి వస్త్రముల స్థానమున ముని వస్త్రములను దాల్చాడు. అచ్చటనే ఉన్న లక్ష్మణుడును తన పట్టు వస్త్రములకు మారుగా తన తండ్రి ఎదుటనే తాపసులు ధరించునట్టి నారచీరలను ధరించాడు. పట్టు వస్త్రములను దాల్చాడు. సీతాదేవి తాను ధరించుటకై తీసుకొని రాబడిన నారచీరలను చూసి వలను చూసిన లేడివలే మిక్కిలి భయపడింది. అంతటా శుభలక్షణ సంపన్న అయిన జానకి మిక్కిలి కలవరపాటునకు లోనై కైకేయి తీసుకువచ్చిన వల్కలములను గ్రహించి వాటిని ధరించుట ఎట్లు అని మిగులు బిడియపడింది. పాతివ్రత్య ధర్మములను ఎరిగి వాటిని బాగుగా ఆచరించినట్టు సీతాదేవి దుఃఖాశ్రువులు స్రవిస్తూ ఉండగా గంధర్వరాజు వలె ఒప్పుచున్న తన భర్తయ్యగు శ్రీరాముడితోటి ఇలా అంది. వనములలో నివసించునట్టు మునిపత్నులు ఈ నారచీరలను ఎలా ధరిస్తారో గదా అని అంటూ వల్కలములను ధరించుట ఎరుగని ఆ జానకి మిగులు సిగ్గుపడింది. అట్టి చీరలను ధరించుట కొత్త ఎగుటచే ఆమె ఒక చీరను కంఠము చుట్టూను ధరించి మరి ఒక చీరను చేతపట్టుకొని సిగ్గుపడుతూ నిలబడింది. ధార్మికోత్తముడైన శ్రీరాముడు వెంటనే సీత దగ్గరికి చేరి ఆమె చేతిలోని చీరను తీసుకుని దానిని ఆమె పట్టు చీరపైనే కట్టాడు. అట్లు శ్రీరాముడు సీతాదేవికి వల్కలములను కడుతూ ఉండగా చూసి ఆ అంతఃపుర స్త్రీలందరూ కంటనీరు పెట్టారు. అట్లు దుఃఖితులై ఉన్న ఆ స్త్రీలందరూ తేజస్శాలి అయిన శ్రీరాముడితోటి ఇలా అంటున్నారు. నాయనా, మీ తండ్రి ఈ సుకుమారికి వనవాసమును విధింపలేదు గదా. మీ తండ్రి గారి ఆజ్ఞను పాటించి వనవాసమును ముగించుకొని నీవు తిరిగి వచ్చే వరకు ఈమెను మేము జాగ్రత్తగా చూసుకుంటాము. ఆ విధంగా మా జన్మలు సఫలములవుతాయి. నాయనా, ఓ రామ, లక్ష్మణుని తోడుగా చేసుకుని నీవు వనములకు వెళ్ళుము. కానీ ఈ సీతాదేవి మిగుల సుకుమారి. తాపసుల వలె వనములలో ఈమె నివసింపజాలదు. నాయనా రామ, ధర్మనిరతుడవైన నీవు పితృవచన పాలనమునకే కట్టుబడి ఇక్కడ ఉండుటకు ఇష్టపడుకున్నావు. మా ప్రార్థనను మన్నించి సీతాదేవినైనను ఇక్కడ ఉండనిమ్ము. అంతటా దశరథుని పుత్రుడు శ్రీరాముడు ఆ అంతఃపుర కాంతలు ఎంతగా ప్రాధేయపడుచున్నను వారి మాటలు పట్టించుకొనక తన వలె ధర్మశీల అయిన సీతాదేవికి ఆ వల్కలములను ధరింపజేశాడు. రాజగురువైన వశిష్ఠుడు ఆ విధముగా నారచీరలను ధరించి ఉన్న సీతాదేవిని చూసి ఆమెను నివారించి కైకేయితోటి ఇలా అంటున్నాడు. ఓ దుష్టురాలా, వంశమర్యాదలను మంటగలుపుచున్నా ఓ కైకేయి, నీవు హద్దుమీరి ప్రవర్తిస్తున్నావు. మహారాజును మోసగించుటయే కాక నీవు ఆయన ప్రతిజ్ఞకు కూడా కట్టుబడి ఉండటం లేదు. ఓ దురాచార పరురాల, సీతాదేవి వనములకు పోనక్కరలేదు. శ్రీరామునకు మారుగా ఆమె ఆ సింహాసనమును అధిష్ఠింపగలదు.
ప్రతి గృహస్థునకును అర్ధాంగి అతని ధర్మపత్ని ఆత్మ వంటిది. కనుక శ్రీరామునకు సీతాదేవి ఆత్మ. అందువలన ఆయన స్థానమున తత్ప్రతినిధిగా ఉండి ఆమె పరిపాలన చేయగలదు. సీతాదేవియు శ్రీరామునితో కూడి అడవులకు వెళ్ళుటయే సంభవించినచో మేమును వారితో కూడా వెళతాము. అంతేకాదు, ఈ పురజనులందరూ వెళతారు. సీతారాములు నివసించు ప్రదేశమే అయోధ్య. కనుక దండనాయకులు, సామంతరాజులు, రాజును ఆశ్రయించుకుని జీవించు పురజనులు, దాసదాసీజనులు ధనధాన్యములతో వస్తువాహనాదులతో అక్కడికి చేరతారు. అంతేకాదు, భరత శత్రుఘ్నులను నారచీరలను దాల్చి వనచేరులై తమ అన్నయ్య అయిన శ్రీరాముడు నివసించు ప్రదేశమునకు వెళ్ళి ఆయనతో కూడి అక్కడే నివసిస్తారు. ఓ కైకేయి, నీ ప్రవర్తన దుష్టమైనది. నీవు ప్రజలను ఇక్కట్లు పాలు చేస్తున్నదానవు. ప్రజలందరూ వెళ్ళిపోయిన తరువాత చెట్టు చేమలే మిగిలియున్న ఈ భూమిని ఏకాకివై నీవే ఏలుకొనుము. శ్రీరాముని పరిపాలనకు నోచుకొనని ఆ రాజ్యము రాజ్యమే కాదు. రాముడు నివసించు ప్రదేశమే వనమే అయినను అది ఏ రాజ్యమవును? భరతుడు దశరథుని వలన జన్మించినవాడు కావున తండ్రి తనకు ప్రీతిపూర్వకంగా అప్పగింపని రాజ్యాన్ని అతడు ఏలుకొనుటకు ససేమిరా ఒప్పుకోడు. పైగా ఆ భరతుడు నీ సుతినిగా ఇక్కడ ఉండటానికి ఏమాత్రమూ ఇష్టపడడు. నీవు ఈ భూతలము నుండి గగనమునకు ఎగరగలిగినను, నీవు ఎంతగా నేల విడిచి సాము చేసినను, పితృవంశం యొక్క ఆచార వ్యవహారములను బాగుగా ఎరిగిన భరతుడు మాత్రము తండ్రికి విరుద్ధముగా ప్రవర్తింపడు. ఓ కైకేయి, నీకు నీ కొడుకుపై గల పిచ్చి మమకారము కొలది అతనికి అప్రియ కార్యమునే చేస్తున్నావు. ఎలా అనినా ఈ లోకమున శ్రీరామునకు విధేయుడు కానివాడు లేనేలేడు. ఓ కైకేయి, వనములకు బయలుదేరుచున్న శ్రీరాముని వెంట పశువులు, పాములు, మృగములు, పక్షులు వెళ్ళుచుండుటను నీవు నేడే చూడగలవు. అంతేకాదు, చిగుళ్లతో, మొగ్గలతో, పువ్వులతో నిండి ఉండేడు వృక్షములు సైతము వాడిపోయిన ముఖములతో ఆయన వెళుతున్న మార్గమునే చూస్తూ ఉండును. ఈ దృశ్యాన్ని కూడా నీవు చూడగలవు. కనుక ఓ దేవి, నీ కోడలైన సీతాదేవికి ఈ నారచీరలను తీసివేసి అమూల్యములైన వస్త్రములను, ఆభరణములను ఇమ్ము. ఈమెకు వల్కములను ఇచ్చుట పద్ధతి కాదు. ఇట్లు పలికి వశిష్ఠ మహర్షి జానకి వల్కల ధారణమును నివారించెను. ఓ కేకయ రాజకుమారి, నీవు శ్రీరామునకు ఒక్కనికే వనవాసాన్ని కోరి ఉన్నావు, సీతకు కాదు. కనుక ఈ జానకి నిత్యము వస్త్రాలంకార భూషితయ్యి వనమున శ్రీరామచంద్రునితో కూడి ఉండును. నీవు వరములను కోరినప్పుడు సీతావనవాసమును గూర్చి ప్రస్తావించలేదు. కనుక ఈ రాజకుమారి వస్త్రములతో, సకల సౌకర్యములతో, ముఖ్యులైన పరిచారకులతో కూడి వాహనముపై వెళ్ళుగాక. బ్రాహ్మణోత్తముడు, సాటిలేని మహిమ గలవాడు, రాజగురువు అయిన వశిష్ఠ మహర్షి ఇట్లు పలుకుచున్నను. సీతాదేవి మాత్రము వేషభూషణములపై ఆసక్తి చూపక తనకు ప్రాణతుల్యుడైన శ్రీరామునితో సమానముగా నారచీరలనే ధరించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 37వ సర్గము సంపూర్ణం. శుభం.